మొన్ననే మన మంగ్లీ చెప్పింది కదా, నోట్లు రద్దు చేసినందుకే మెచ్చి ఉత్తరప్రదేశ్ లా బీజేపీకి ఓట్లు గుద్దిర్రని చెప్పుకుంటారని. మనం అనుకున్నట్టే నిన్న పార్లమెంట్ లో బరాబర్ గట్లనే చెప్పుకున్నారు పువ్వు గుర్తు లీడర్లు. నోట్ల మీద ఎంత ఒత్తిడి చేస్తే అన్ని నోట్లు పడతాయన్న తోవ దొరికినాక ఊకుంటారా? కడమ రాష్ట్రాలలో కూడా బీజేపీని ఎక్కువ మంది ఖాయి చేయాలని రోజుకో ఉపాయం చేస్తున్నారు. ఇంకెందుగా అందరం తయారు కావాలి. ఎన్ని తిప్పల పెడితే అన్ని సీట్లు వస్తుండే వరకు దీన్ని మాత్రం ఇడుస్తలేరులా. మొన్నటిదాకా 3 లక్షల రూపాయలు తీసుకోవచ్చు ఇచ్చుకోవచ్చు అన్నారు కదా, సాక్షాత్తు దేశం పైసల మంత్రి పార్లమెంట్ లో చెప్పిండు. ఈ ముచ్చటిన్నా కూడా జనం ఏడుస్తలేరని బాధపడ్డారో ఏందో 4 రోజులు పోగానే 2 లక్షల లిమిట్ పెట్టాలని కొత్తగా రూల్ ఒకటి తెచ్చిండ్రు. అంతకు మించి ఇచ్చుడో పుచ్చుడో చేసిండ్రా అంటే బొండిక్కాయ విసికినట్టే చేస్తారు బ్యాంకోళ్ళు. 100కు 100% దండుగేస్తారట. అంటే 3 లక్షలంటే 3 లక్షలు, 4 అయితే 4. ఎంత లావాదేవీ అయితే అంత మొత్తం సర్కార్ వాళ్ళకు సమర్పించుకోవాలి. క్యాష్లెస్ చేయాలంటే జనాన్ని క్రషర్ మిషన్ల కంకర్రాల లెక్క చేసుడికి మించి మార్గం లేదని ఇగో ఈ ఉపాయాలు చేస్తున్నట్టున్నారు పెద్ద బ్యాంకు మోతేవర్లు. అన్నట్టు దీంట్లో కొంతమందికి మినహాయింపు ఉన్నదుల్లో మాకేనా అని పేదోళ్ళంతా సంకలు గుద్దుకోకుండ్రి. కోట్ల వ్యవహారాలు నడిపించే సర్కారోళ్లకు పోస్ట్ ఆఫీసులల్లా కోఆపరేటివ్ బ్యాంకులల్లా ఖాతాలున్నోళ్ళకి ఈ రూల్ ఉండదట. సరే తీయండ్రి, ఈ 2 లక్షల కాడి కన్నా భయం లేకుండా ఖర్చు పెట్టుకుందామని ఈడికే సంబరపడకుండ్రి. ఎందుకంటే ఇవాళ రాత్రిలి ఈ రూల్ తోని కూడా పబ్లిక్ తిప్పల పడతలేరని తెలిసిందా? తెల్లారేసరికి రూలు మార్చి మూతి పండ్లు రాలగొట్టే ఉపాయం చేయగల పైలం చక్కగా గంటకు టీవీ చూసుకుంటా ఒక్కొక్క రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుండ్రి. అన్నట్టు ఇదంతా మన మీద పగ కొద్ది చేస్తున్నారు అనుకోకుండ్రి. ఎలక్షన్లల్లో గెలిపిస్తారనే ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఓట్లు గుద్దేదందుకు తయారుగుండుండ్రి. అట్లనే ఇంకో శుభవార్త దొరికిందులో, అదే నల్లపైకొని తేలితే పబ్లిక్ ఖాతాల్లో పైసలు ఇస్తాం అన్నాడు కదా మోడీ సారు. 15,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు లెక్క దొరికిందట. అదే పైసల మంత్రి చెప్పిండి ముచ్చట. మరి 15,000 కోట్లంటే ఇప్పుడున్న దేశం పబ్లిక్ ఒక్కొక్కలకు 125 రూపాయల చొప్పున వస్తాయి అన్నట్టు. కాబట్టి మోడీ సార్కు ఒక కొబ్బరికాయ కొట్టి మెసేజ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా ఇసొంటి ఎన్ని కష్టాలనైనా ఓర్చుకోండి. సరేనా?